సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో ఇన్ఫో బై లక్ష్మణ్. చాలా మంది చూస్తారు అనే వారితో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు మేక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సోది లేకుండా మనం అయితే వీడియోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పింక్ చేస్తున్నా. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటాను కదా, పర్సనల్గా మెసేజ్ చేసి సో మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం వచ్చేసి ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే, బ్రదర్ మనకి వచ్చేసి పోస్టల్ GDS 2025 నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. 21,000 ప్లస్ వేకెన్సీస్తో అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో చాలా మంది అయితే అప్లై చేస్తున్నారు. సో ఇంకా కొంతమంది అయితే అప్లై చేయాలని అనుకుంటున్నాను. సో పేషెంట్స్గా ఉన్నారు కావచ్చు. సో వాళ్ళ కోసం అయితే సో వాళ్ళకైతే జాబ్ రావడానికి అయితే సో ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. నేను చెప్పే ఈ యొక్క ట్రిక్ అయితే పాటించండి. సో బ్రదర్, ఆ ట్రిక్ ఏంటి మరి చెప్పండి అని చూసుకుంటాను. బ్రదర్ మనకు వచ్చేసి ఎంత పర్సెంటేజ్ ఉన్నప్పటికీ కొంతమందికి తక్కువ పర్సెంటేజ్ ఉండి తక్కువ ఏజ్ ఉండి కూడా జాబ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ కొంతమందికి మంచి పర్సెంటేజ్, మంచి GPA, మంచి మార్క్స్ ఉండి మంచి ఏజ్ ఉండి కూడా కొంతమందికి అనేది జాబ్ అనేది రావట్లేదు. బ్రదర్ మరి అలా ఎందుకు జరుగుతుందని చూసుకుంటాను బ్రదర్, మీరు చేసేటువంటి ఒక చిన్న మిస్టేక్ వల్ల అయితే సో ఈ జాబ్ అనేది కోల్పోవడం జరుగుతుంది మీరు ఎవ్రీ ఇయర్. సో మీరు అయితే గమనించట్లేదు కావచ్చు. సో బట్ ఈ వీడియో అయితే నేను మీకైతే క్లారిటీగా అయితే చెప్తాను. అదేంది ఆ ట్రిక్ ఏంది, మీరు చేస్తున్నటువంటి మిస్టేక్ అదేంది అని చూసుకుంటాను బ్రదర్. మనకు వచ్చేసి అప్లికేషన్ చేసేటప్పుడు సో మీ డీటెయిల్స్తో పాటు మనకి మెయిన్గా ఈ జాబ్ రావడంలో కీ రోల్ ప్లే చేసేటువంటి ఆప్షన్ వచ్చేసి మనకి ప్రిఫరెన్సెస్ అనేటివి సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల. ప్రిఫరెన్సెస్ అనేది సరిగ్గా ఇస్తే డెఫినెట్లీగా జాబ్ వస్తుంది. మనకి ఎలాగైతే మార్క్స్, ఏజ్, GPA అండ్ ఎక్కడ ఏ డివిజన్లో అప్లై చేస్తున్నాం అనేది ఎంత ఇంపార్టెంట్తో పాటు మనకు వచ్చి ప్రిఫరెన్సెస్ ఇవ్వడం అనేది కూడా ఒక మెయిన్ కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో ఇక్కడ మిస్టేక్ జరుగుతుంది అంటే ప్రిఫరెన్సెస్ దగ్గర ఎలా మిస్టేక్ చేస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ 99% ఇలానే ఉన్నారు. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి సో ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, అలా ఒక సబ్స్క్రైబర్ ఉన్నాడు అనుకోండి. సో అతను ఏం థింక్ చేస్తుండే, సో అందరి మైండ్ సెట్ ఈ ఒక్క పర్సన్ని బేస్ చేసుకొని చెప్తున్నా. సో ఆ పర్సన్ ఎలా థింక్ చేస్తున్నాడు అంటే, ఇప్పుడు వచ్చేసి ఒక డివిజన్ ఉంది, లైక్ నర్సరావుపేట డివిజన్ ఉంది, ఆర్ ఖమ్మం డివిజన్ ఉంది అనుకోండి. సో అతను వచ్చేసి ఖమ్మం వ్యక్తి. సో ఓకేనా. సో అతను ఏం థింక్ చేస్తుంటే, నాకు జాబ్ కావాలి, నేను నా డిస్టిక్లోనే వేస్తాను అండ్ నా సరౌండింగ్స్లోనే వేస్తాను, నా విలేజ్కి చుట్టుపక్కల దగ్గర రేడియస్గా ఉన్న విలేజెస్లో జాబ్ చేస్తా, దూరం వెళ్ళను అని అనుకుని అతను ఏం చేస్తుండే చూసుకుంటున్నాను అనమాట. సో అతను ఉన్న డివిజన్లో సో దగ్గరగా ఏ పోస్టులు ఉన్నాయి, కేవలం ఆ పోస్టులు మాత్రమే పెడుతున్నాడు. ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక డివిజన్లో 50 పోస్టులు ఉన్నాయనుకోండి. సో అతని విలేజ్కి చుట్టుపక్కల ఒక 5 or 10 విలేజెస్ ఉన్నాయనుకోండి. సో అవి మాత్రమే పెడుతున్నాడు, మిగతా 40 అనేటివి పెట్టట్లేదు. సో ఇది ఒక మెయిన్ రీజన్ బ్రదర్. మీరు వచ్చేసి మిమ్మల్ని ఇది ఒక మెయిన్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి చాలా మంది ఇంకెలా థింక్ చేస్తున్నారంటే, ఎగ్జాంపుల్ ఒక డివిజన్ ఉందనుకోండి, ఆ డివిజన్లో BPM పోస్టులు ఉంటాయి, ABPM పోస్టులు ఉంటాయి, దాక్స్ వర్క్ పోస్టులు ఉంటాయి. సో అతను ఏమని అనుకుంటున్నాడు అంటే, లేదు ABPM వద్దు, నాకు దాక్స్ వర్క్ వద్దు, ఖచ్చితంగా నాకు BPM కావాలని అయితే సో ఇలా స్వార్థంగా థింక్ చేయడం ద్వారా అయితే సో మీకైతే జాబ్ అనేది కోల్పోవడం అయితే జరుగుతుంది. అందుకే సో ఇలా ప్రిఫరెన్సెస్ ఇచ్చేటప్పుడు అయితే మీరైతే ఇలా ఆలోచించకండి. కుదిరినంత వరకు, వీలైనంత వరకు అన్ని ప్రిఫరెన్సెస్ ఇవ్వండి. ABPM, BPM, ఓకేనా, దాక్ సేవకు అండ్ మీ క్యాస్ట్తో పాటు OBCతో పాటు URలో ఎన్ని ప్రిఫరెన్సెస్ ఉంటే అన్ని ప్రిఫరెన్సెస్ అనేవి ఇవ్వండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇలా ప్రిఫరెన్సెస్ అన్ని ఇవ్వడం ద్వారా మీకు జాబ్ రావడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఒక్కసారి అయితే మైండ్లో అయితే పెట్టుకొని అయితే సో అప్లై చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా ఎన్ని ప్రిఫరెన్సెస్ ఉంటే అన్ని ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. BPM, ABPM, దాక్ సేవ. తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకి మరి జాబ్ ఎందుకు వస్తుంది? తక్కువ మార్క్స్ ఉండి, తక్కువ GPA ఉండి, తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి మరి జాబ్ ఎందుకు వస్తుందని చూసుకుంటాను. సో నేను చెప్పిన కదా, ఇదే డిఫినెట్ చేసి చెప్పినాను. అదేంటంటే వాళ్ళు ఈ తక్కువ పర్సెంటేజ్ ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో చెప్పిన కదా. సో BPM కావాలి, వేరే డిస్టిక్లో అప్లై చేయను, వేరే స్టేట్కి అప్లై చేయను, నాకు నా డిస్టిక్లోనే కావాలి, నాకు సరౌండింగ్ ఉన్న రేడియస్లోనే కావాలి జాబు అని అలా స్వార్థంగా థింక్ చేయడం ద్వారా. సో అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే, వాళ్ళకి ఎక్కువ మార్క్స్ ఉన్నాయి, ఎక్కువ GPA ఉంది, ఎక్కువ ఏజ్ ఉందన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఎలాగో జాబ్ వస్తుందిలే, ఏం కాదులే అని అనుకోవడం వల్ల జాబ్ అనేది రావట్లేదు. మరి తక్కువ పర్సెంటేజ్ ఉండి తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి జాబ్ ఎలా వస్తుందంటే, సో బ్రదర్ ఒకటి లాస్ట్ నోటిఫికేషన్లో ఒక అబ్బాయిని నేను చూసినాను అనమాట. సో అతను ఆల్రెడీ ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు BPMగా. సో అతను వచ్చేసి మధ్యప్రదేశ్లో బీహార్లో జాబ్ అయితే చేస్తున్నాడు. సో అతను ఏం చేసిండే లాస్ట్ నోటిఫికేషన్లో సో బీహార్ అనే స్టేట్ అయితే చూజ్ చేసుకున్నాడు. సో అతనికి వచ్చేసి తక్కువ పర్సెంటేజ్. సో అతనైతే బీహార్ స్టేట్ అయితే చూజ్ చేసుకుని సో అందులో ఉన్నటువంటి డివిజన్స్ని అయితే ఒక పేపర్లో రాసుకున్నాడు. పేపర్లో రాసుకొని ఏ డివిజన్కి ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి అండ్ అలాగే ఆ ఉన్న పోస్టులు ఉన్నటువంటి అతని కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, URలో ఎన్ని ఉన్నాయి, PWDలో ఎన్ని ఉన్నాయి, SC STలో ఎన్ని ఉన్నాయి, అండ్ అలాగే కట్ ఆఫ్ ఎంత ఉంది, ఓకేనా. సో ఇలా అనలైజ్ చేసుకుంటాను అనమాట. సో అతనికి ఎక్కడ అప్లై వస్తుంది అనేది ఒక పేపర్లో రాసుకొని అనలైజ్ చేసుకొని ఫైనల్గా ఒకటి ఫిక్స్ అయ్యి
ఒక డివిజన్కి అయితే అతనైతే బీహార్కి అయితే అప్లై చేయడం జరిగింది. సో అతనికి వచ్చేసి ఆల్రెడీ జాబ్ వచ్చింది. సో జాబ్ అయితే చేస్తున్నాడు. సో ఇలా సో కుదిరినంత వరకు అయితే మీరు కూడా ఒక పేపర్ తీసుకొని సో అందులో నన్ను అడగడం కాదండి, నన్ను అడిగితే నేను అన్నీ చెప్పలేను కదా, ఇలాంటి బేసిక్స్ మీకైతే చెప్తానన్నమాట. సో మీరు కూడా ఖాళీగానే ఉంటారు కదా, సో ఒక పేపర్ తీసుకోండి, అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి, మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో సో ఆ డివిజన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మీ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, యూఆర్లో ఎన్ని ఉన్నాయి, అండ్ అలాగే బీపీఎంలో ఎన్ని ఉన్నాయి, ఏబీపీలో ఎన్ని ఉన్నాయి, దాక్సోక్లో ఎన్ని ఉన్నాయి అనేది అనలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా అనలైజ్ చేసుకోండి. జాబ్ రావడానికి ఇలాంటి మీరు చేస్తే జాబ్ రావడానికి డెఫినెట్లీగా ఛాన్సెస్ ఉంటాయి. సో నేను చెప్పిన కదా అదే, సో ఇలా ప్రిఫరెన్సెస్ ఇస్తే కనుక మీకు జాబ్ రావడానికి అయితే చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇది తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ వచ్చేసి, సో తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళైతే సో వాళ్ళైతే ఆలోచించి వాళ్ళతో అప్లై చేసుకొని సో జాబ్స్ అయితే కొట్టుకుపోతున్నారు. సో మీకు ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నప్పటికీ సో తక్కువ పర్సెంటేజ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, జాబ్ చేసుకుంటున్నారు. సో మీరు ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి సో అలా థింక్ చేయడం ద్వారా స్వార్థం కోసం చూసుకుంటే సో మీరు వచ్చేసి జాబ్ అనేది రావట్లేదు. సో నా ఒక సజెషన్ ఏంటంటే ఎవరికైతే మంచి పర్సెంటేజ్ ఉందో ఒక తెగించి ఒక ముందు అడిగేయండి. ఎప్పుడైనా మన పెద్దలు కూడా అంటారు, ఏమంటారు, ఒకరికన్నా మనం ఒక మెట్టు ఎక్కువ ఆలోచించాలి. ఓకేనా, ఒక్కరికన్నా మనం ఎక్కువ ఒక మెట్టు ఆలోచించాలి. అట్లనే అయితేనే మనమైతే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో సర్వైవ్ అయితే అవ్వగలుగుతాము. సో మన ఆలోచనలో కూడా డౌన్ టు ఎర్త్ ఉంటేనే మనం కూడా ఇక్కడనే ఉండిపోతాం. అందుకే ఒకళ్ళ ఆలోచనల కన్నా ఎప్పుడు మనం ఒకటి పై ఎత్తులో ఉండాలి. కాబట్టి సో అలా ఆలోచిస్తే మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు, డైలీ లైవ్కి రావాల్సిన అవసరం లేదు. ఓకేనా, మీరు ఇలాంటి బేసిక్స్ నా వీడియోలో తెలుసుకుంటే ఏర్పోతుంది, మీకు జాబ్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు జాబ్ వస్తే నాకు అదే హ్యాపీ. సో ఓకేనా, సో ఇది మరి మీకు నేనైతే ఈ వీడియో రూపంలో అయితే మీకు తెలియచేయాలనుకున్నది. సో నా ఇంటెన్షన్ ఎలా అనిపించిందో కూడా కింద కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇది గైస్ మరి వీడియో. సో ఇలాంటి మంచి అప్డేట్స్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సో రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉండండి. సో ఇది గైస్ మరి వీడియో. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్, అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పిన్ చేస్తున్నా. సో మీకు ఇంకా మన డౌట్స్ ఉంటే కనుక పర్సనల్గా మెసేజ్ చేయండి. సో ఇది గైస్ మరి వీడియో. సో మరొక మంచి వీడియోతో మరొక మంచి అప్డేట్ ఉందంటే టేక్ కేర్, బై.